ఇవి 10 నిమ్మకాయలండి. ఈ 10 నిమ్మకాయలతో నిమ్మకాయ ఊరగాయ ఎలా చేసుకోవాలనో సింపుల్గా చూపిస్తానండి. ముందు ఇవి కడిగి ఇట్లాగా చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలా. వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా. నిమ్మకాయని ఇట్లా 8 దబ్బలుగా చేసుకుంటే తొందరగా ఊరుతుందండి. నేను స్టీల్ ప్లేట్లో తరుగుతున్నాను, ఎందుకంటే ఈ ఊటంతా వేస్ట్ కాకూడదని ఇట్లా తరుగుతున్నాను. చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, దీంట్లోకి మితంగా ఉప్పు అండి. దీనికి ఏం కొలతలు అవన్నీ ఏం అవసరం లేదండి. మనం రోజు చేసుకునే కూరలు వేసుకుంటున్నా అట్లా కొంచెం ఎక్కువగా అంతేను. పులుపుని బట్టి దీనికి కొలతలు వేసేది, తూకాలు వేసేది ఏం అవసరం లేదు. ఈ ఊరగాయలు కొంచెం కొంచెం చేసుకునే ఊరగాయలకి కొంచెం తక్కువ అయిందంటే మళ్ళీ వేసుకోవచ్చు. దీనికి మళ్ళీ కొలతలు కరెక్ట్గా ఉండాలా ఇట్లంతా ఏం ఆలోచించబడలేదు. ఇప్పుడు ఇది ఒక బాక్స్లో పెడదాం. ఇప్పుడు ఇది కలిపిందంతా ఈ ఊటతో కూడా ఇలా ఒక బౌల్లోకి ఇలా పెట్టి ఒక 4-5 రోజులు ఇట్టే ఊరాలండి. ఊరితే దీంట్లో బాగా రసం వస్తుంది. అప్పుడు దీనికి పోపు పెట్టుకోవచ్చు. ఇలా పిండి ఇలా వేసిన దానివల్ల ఇప్పుడు ఉప్పు వేసేటప్పటికి చూడండి రసం కూడా ఎంత వచ్చిందో. దీన్ని ఒక 4-5 రోజులు అలాగే పెట్టేసేయాలండి. నిన్న కట్ చేసి పెట్టిన నిమ్మకాయలండి. దీంట్లో ఉప్పు వేసి పసుపు వేసి ఊరబెట్టేటప్పటికి ఇలా ఊట వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తిరగమాత పెడతాము. కారము ఎక్కువ వేయబడలేదు, పిల్లలకు కూడా పెట్టచ్చు ఇది, అందుకనేసి కొంచెం ఒక స్పూన్ అండి. మెంతి పొడి, మెంతులు ఆవాల పొడి. ఇవి నేను పోపు పెట్టుకొని వచ్చానండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగ వేసి పోపు పెట్టుకొని వచ్చాను. ఇవి చల్లారింది. ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తే నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒకసారి కలుపుకున్నాము. నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోయిందండి. ఈ నిమ్మకాయ ఊరగాయ పైత్యానికి మంచిదండి. మన బీపీ షుగర్లు ఉన్నోళ్ళు మందులు ఎక్కువగా మింగుతుంటారు కదా, వాళ్ళకి పైత్యం చేరుకుంటూ ఉండేదానికి మన అమ్మమ్మల కాలం నుంచి నిమ్మ దెబ్బ తింటే పైత్యం తగ్గుతుంది, తల తిరిగే తగ్గుతుంది, ఇట్లాంటివి చెప్తుంటారండి. దానికి ఈ నిమ్మ దెబ్బ ఒక్కటి పెట్టుకొని మనం రసం అన్నంలో కానీ అన్నం తినేటప్పుడు తింటే ఊరగాయలో ఊట కూడా బాగా వచ్చేసిందండి. ఇలా కారం తక్కువతో చేస్తే పిల్లలు కూడా తినొచ్చండి. వాళ్ళకి ఘాటు అనిపించదు. ఎక్కువ ఆయిల్ వేస్తే నిమ్మకాయ ఊరగాయ జిడ్డు జిడ్డుగా ఉంటుందండి. అందుకని తక్కువ ఆయిల్తో తక్కువ కారంతో ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి. పైత్యానికి ముఖ్యంగా నిమ్మకాయ దెబ్బ పైత్యం ఉన్న వాళ్ళకి తగ్గుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.